నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి మనకి టెక్నీషియన్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని కనపడుతుంది. ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి 21వ తారీఖున అయితే రావడం జరిగింది. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక ఇందులో చూసుకుంటే మనకి అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీకి సంబంధించిన 62 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 28 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మెట్రికులేషన్ విత్ ఐటీఐ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మెట్రికులేషన్ అంటే మనకి 10th క్లాస్తో పాటు సంబంధిత ట్రేడ్స్లో ఐటీఐ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆ సంబంధిత ట్రేడ్స్ చూసుకుంటే ఫిట్టరు, ఎలక్ట్రీషియను, వెల్డరు, ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ఎవరైతే 10th క్లాస్తో పాటు ఐటీఐ చేసి ఉంటారో వారు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చుగా మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 8/4/2019 అంటే ఏప్రిల్ 8వ తారీఖు అనేది లాస్ట్ డేట్ ఈ పోస్టులకు అప్లై చేయడానికి. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఇక మనకి చూసుకుంటే ఈ పోస్టులకి ఆన్లైన్ సబ్మిషన్స్ అనేవి తీసుకునేది మనకి 8/3/2019 అంటే ఈ నెల 8వ తారీఖు నుంచి అఫీషియల్ వెబ్సైట్లో మనకి అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఈ పోస్టులకి అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 28 సంవత్సరాలుగా మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. ఏజ్ రిలాక్సేషన్స్ అనేది మనకి చూసుకున్నట్లయితే ఏదైతే ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఉన్న 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పర్సనల్ అయితే డిజేబిలిటీ అభ్యర్థులకి 10 సంవత్సరాలు అనేది అప్లికేబుల్ అవుతాయి. రిజర్వేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. మనకి మార్చి 8వ తారీఖు నుంచి వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కూడా అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాను. అది కూడా మీరు అయితే చెక్ చేయండి. మార్చి 8వ తారీఖున వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో ఓపెన్ అవుతాయి. అప్పటి నుంచి మీరు అప్లై చేయొచ్చు. సరైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ పోస్టులకు అయితే అప్లై చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.